ఇప్పుడు ఏం చేద్దాం? వాడు రాజదర్బార్కి వస్తే మరణదండనని మహారాజు గారు చెప్పటంతో నువ్వు భయపడి నటిస్తున్నావు కదూ. ఇవాళ కాకపోయినా రేపైనా సరే మనం అనుకున్నది జరిగి తీరాలి. మహారాజు గారి విశ్వాసాన్ని పొంది రాజ్యంలో ఎక్కడైనా సంచరించగలడు ఈ రుద్ర. తమరు నిద్రపోండి, చాలా పొద్దుపోయింది. ఉదయాన్నే గుడికి కూడా వెళ్ళాలి కదా. నన్ను మోసం చేసిన రాజద్రోహులకు శిక్ష విధించే వరకు నేను ప్రశాంతంగా నిద్రపోలేను. ఈ సమయంలో ఎవరుస్తున్నారు? రుద్ర, నువ్వు లోపలికి దాక్కో. సరే. వచ్చేది నేనేనండి, కంగారు పడకండి. చాలా భయపడిపోయాను. నువ్వు రేపు కదా వస్తానన్నావు. రోజు మారడానికి ఇంకో 2 గంటల సమయం కూడా లేదు కదా. ఇలాంటి విషయాలకి రాత్రిపూటే మంచిది. ఉత్సవాలు ఎలాగూ ముగిశాయి. వేలాయుధ అతని మనుషులు బయలుదేరుతున్నారు. గుడి కుంభాభిషేకం ఎల్లుండి జరుగుతుంది. నేను చెప్పిన ఏర్పాట్లన్నీ చేశావుగా? తమరు ఏదైనా ఒక విషయం చెప్తే అది జరగకుండా ఉంటుందా? అది చేయకుండా మేము ఉంటావా? వేలాయుధ విశ్వాసపాత్రుడు చిరుగండనని ఒకడున్నాడు. చిరుగండన్? ఆ వేలాయుధ పక్కనే ఉంటుంది కదా నన్నేలి. దాన్ని పెళ్లి చేసుకోబోయేవాడే ఈ చిరుగండన్. అతని స్నేహితుల్లో ఒకడు ఈ పని చేయటానికి ఒప్పుకున్నాడు. పేరు కండప్పన్. మంచిది. ధనం ఎంత కావాలన్నా వాడుకోండి, కానీ తన పక్కనే ఉండి వేలాయుధం పన్నాగాలు ఎప్పటికప్పుడు చెప్తుండాలి. అన్నీ చెప్పాను. రేపు సాయంత్రం మనందరం కలుద్దామనుకున్న ప్రదేశం ఉంది కదా, అక్కడ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. వేలాయుధాన్ని చంపటం మనందరం ఒక్కటైతేనే సాధ్యమవుతుంది. ఎందుకు కంగారు పడుతూ అటు ఇటు దిక్కులు చూస్తున్నావు? మేలుజాతి వారి మాట వినకుండా మన చెగెవరే అన్ని చేసేస్తున్నారు కదా అని. అది చెగవర్ కాదు, పనికారు. పనికారు కాదు, పనిక్కర్. అదే నేను అన్నా. మీరందరూ పుణ్యం చేసుకున్నారు. అడవి బిడ్డైన శబరి పెట్టే ఎంతో రుచికరమైన పండ్ల కోసం సాక్షాత్తు శ్రీరామచంద్రుడిలాగా మీ ప్రార్థనలు వినడానికి నేరుగా ఆ కైలాసనాథుడే ఇక్కడికి వేయించేశాడు. ఓం నమ శివాయ. ఈ నారాయణ నంబూద్రి గారే శ్రమించి మన కోసం ఇదంతా చేశారు. ఇంతకు ముందు మనకు సాయం చేసిన నంబూద్రి గారిని ఊరు నుంచి వెళ్ళగొట్టారు. ఆ మహాదేవుణ్ణి ఆరాధించాలని ఎవరు కోరుకున్నా దానికి అడ్డు చెప్పకుండా వాళ్లకు దారి చూపిస్తే అది పుణ్యకార్యమని మీరందరూ అర్థం చేసుకోవాలి. అప్పుడు మంచివాళ్ళు అగ్రవర్ణాల్లో కూడా ఉన్నారు. బాగా పలుకుపడి ఉన్న మనిషి మిమ్మల్ని కలవాలనే ఆయన వచ్చారట. కుంభాభిషేకానికి అంతరాయం కలిగించానా? లేదు, అలాంటిదేం లేదు. మీరెవరు? నా పేరు కళ్యాణకృష్ణ. వేలాయుధ, నువ్వు నాకు కొన్నేళ్ల క్రితమే తెలుసు. ఆ రోజు ఈస్ట్ ఇండియా కంపెనీ సంస్థలో సుగంధ ద్రవ్యాల ఎగుమతికి అనుమతి పత్రం కోసం వచ్చావు. జ్ఞాపకం ఉంది. మీరు నా చేయి పట్టుకున్నారు. అదేమీ అంటరానితనం కాదని చెప్పారు. ఇప్పుడున్న మహారాణి కళ్యాణకుట్టికి సహోదరుణ్ణి నేను. ఓ, ఇక్కడున్న హోదాను వదులుకొని ఎన్నో సంవత్సరాలు విదేశాల్లో ఉన్నాను. ఇప్పుడే అనంతపూర్కి తిరిగి వచ్చాను. ఇప్పుడు నా సొంత ఊర్లో ఉన్న ఇంటికి వెళ్తున్నాను. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. సంతోషం కన్నా హెచ్చరిక చేయాల్సిన కొన్ని విషయాల గురించి చెప్దామని వచ్చాను. నా సహోదరి ద్వారా వివరాలు తెలిసాయి. ఎంతో ప్రమాదకరమైన బాటలోనే నువ్వు నడవబోతున్నావు. గుడి నుంచి అనంతపూర్కి వెళ్లేటటువంటి దారి ఎప్పట్లా సాఫీగా ఉండబోవడం లేదని మహారాణి చెప్పారు. సరే, నేను చూసుకుంటాను. ఈశ్వరుడు ఏ ఒక్కరి సొంతమో కాదు, ఆయన అందరివాడు కదా. ఇదే సంకల్పంతో నేను బయలుదేరతాను.